2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక జీడిపి లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెండవ త్రైమాసికంలో జీడిపి తరుగుదలను చూస్తే 7.5%కే పరిమితమైపోయింది. మొదటి త్రైమాసికం 2020-21లో ఏప్రిల్, మే, జూన్ మాసాలకి చూస్తే 23.9% ఆర్థిక వ్యవస్థ పతనమైంది. దానితో పోల్చుకున్నప్పుడు రెండవ త్రైమాసికమైన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో జీడిపి కేవలం 7.5% తరుగుదలకే పరిమితమైంది. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుంటున్నట్లు పాలకులు ప్రచారం చేస్తూ ఉన్నారు, చాలా సంబరపడుతూ ఉన్నారు. ఇది వాస్తవమా? ఈ లెక్కల్ని మనం లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తే, విశ్లేషణ చేస్తే ఈ వాస్తవాలు అనేటువంటివి మనకి స్పష్టంగా అర్థమవుతాయి. భారతదేశం కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కునారెళ్ళిపోయింది. అసలు కరోనా రాకముందే గత 10 ఏళ్ల నుంచి భారత జీడిపిని మనం పరిశీలన చేస్తే క్రమేణా దిగజారుతున్నట్లు మనకు స్పష్టమవుతూ ఉన్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి 2020 మార్చి వరకు మనం చూసుకున్నప్పుడు ఈ జీడిపి క్రమంగా తగ్గిపోతున్నట్లు కూడా మనం గమనించవచ్చు. ఈ కరోనా నేపథ్యంలో కూడా బాగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. లాక్డౌన్ విధించడంతో మొత్తం ఉత్పత్తి కార్యకలాపాలన్నీ అత్యధిక భాగం ఆగిపోయినాయి. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. లాక్డౌన్ తర్వాత కూడా మనం చూస్తే ఈరోజు కూడా అనేక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జీడిపి ఎలా పెరుగుతూ ఉన్నది? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లు సంక్షోభం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎలా కోరుకుంటూ ఉన్నది. రెండవ త్రైమాసికంలో జీడిపి తరుగుదల అనేటువంటిది ఎలా తగ్గించగలిగారు? ఇది వాస్తవమా, అవాస్తవమా అనేటువంటివి మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే వాస్తవాలు మనకి అర్థమవుతాయి. ప్రభుత్వం చూపెట్టినటువంటి లెక్కలను మనం పరిశీలిస్తే చాలా విషయాల్లో ఈ గత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల కాలంలో వేగంగా ఉపాధి అవకాశాలు పెరిగినాయి, వేగంగా పెట్టుబడులు పెరిగినాయి, ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగి ఉత్పత్తి బాగా పెరిగింది, అది ఎక్కువ భాగం వినియోగంలోకి వచ్చింది. ప్రజల ఆదాయాలు పెరిగి ఉత్పత్తి వాటికి డిమాండ్ ఏర్పడింది, వినిమయం పెరిగింది. వీటన్నిటి వలన జీడిపి రెండవ త్రైమాసికంలో బాగా వేగంగా పెరిగింది. ఊహించిన దానికంటే చాలా వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనేటువంటిది ప్రచారం. ప్రభుత్వం ముందుగా ఊహించింది రెండవ త్రైమాసికంలో 8 నుంచి 9.5% మధ్య జీడిపి తరుగుదల ఉంటుందనేది. కానీ 7.5%కే ఆ తరుగుదల పరిమితమైంది. దీన్ని బట్టి చూస్తే సంక్షోభం నుంచి బయటపడుతున్నట్లు అనేటువంటి లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్కల్లో తిరకాసు ఏమిటంటే వాస్తవ లెక్కల్ని అధికంగా చూపించి వాస్తవాల్ని మార్చేసి అతిగా లెక్కలను చూపించడంతో సంక్షోభం యొక్క తీవ్రతని తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేయడంలో మొదటిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ఉపాధి అవకాశాలు పెరగటం. జీడిపి పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా పెరగాలి.
కానీ ఈ కాలంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగినాయి అనేటటువంటివి మనం ఎలా చెప్పగలం? కేవలం ఆదాయాలు పెరగటం, ఆదాయాల ద్వారా వినిమయం పెరగటం, ఈ రెండు అంశాలని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజల యొక్క ఆదాయాలు లేదా కార్మికుల యొక్క ఆదాయాలు పెరిగినాయి అనేటువంటి మనం చెప్పగలం. భారతదేశంలో ఉపాధి లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, సేకరించడం చాలా కష్టతరంగా ఉంటాయి. ఎందుకంటే భారత వ్యవసాయ దేశం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువ మంది ఆధారపడినటువంటి దేశం. పట్టణాల్లో కూడా సంఘటిత రంగం, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉండటం, అత్యధిక మంది అసంఘటిత రంగంలో ఉండటం వలన ఈ ఉపాధి లెక్కలు అనేటువంటివి చాలా సంక్లిష్టంగా, వారి ఆదాయాలు కూడా లెక్క కట్టడం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మన దేశం ఇప్పుడు అత్యధిక మంది తాత్కాలికమైనటువంటి ఉపాధి అవకాశాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఉండేవాళ్ళు, అంటే కొంతకాలం ఉపాధి ఉంటుంది, కొంతకాలం ఉపాధి ఉండకపోవటం. అలాగే తాత్కాలిక పనులు, అలాగే పార్ట్ టైం పనులు, అలాగే ఇళ్ళ దగ్గరే పనులు చేసుకొని కొన్ని కార్యకలాపాలు చేసుకొని వాటి మీద ఆధారపడి జీవనం గడిపేటటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి ఈ లెక్కలన్నింటినీ సేకరించి వాస్తవ పరిస్థితిని లెక్కగట్టి విశ్లేషించేటటువంటిది భారతదేశంలో లేదు. అందువల్ల ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనం పరిశీలన తీసుకున్నప్పుడు ఈ సంక్షోభంలో వీరందరూ కూడా చాలా దెబ్బతిన్నారు. వీరి యొక్క ఆదాయాలన్నీ కూడా పడిపోయినట్లు మనకి స్పష్టంగా తెలుస్తున్నది. రెండోది, వీరి ఆదాయాలు పెరిగినాయి అంటే వినిమయం కూడా బాగా పెరగాలి. అంటే మార్కెట్లోకి వచ్చేటటువంటి వస్తువులు, వాటి డిమాండ్ బాగా పెరిగి ఉండాలి. కానీ ఈ కాలంలో మనం చూసుకున్నప్పుడు మన దేశంలో వినిమయం బాగా తగ్గిపోయింది. రెండవ త్రైమాసికంలో మనం చూసుకున్నప్పుడు 10.5% దాకా వినిమయం పడిపోయింది. మొత్తం ప్రైవేట్ వినిమయమే చూసుకున్నప్పుడు గత ఏడాదిలోని రెండవ త్రైమాసికం కంటే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో బాగా పడిపోయింది. 54.2% పడిపోయింది. అందువల్ల వాస్తవ లెక్కలుగా చూసుకున్నప్పుడు ప్రైవేట్ వినిమయం పడిపోయింది. ప్రైవేట్ వినిమయం పడిపోవటం అంటే కార్మికులు, ప్రజల యొక్క ఆదాయాలు పడిపోవటం. అందువల్ల ప్రభుత్వం ఏదైతే జీడిపి పెరిగింది మొదటి త్రైమాసికం కన్నా రెండో త్రైమాసికంలో వేగంగా జీడిపి పెరుగుతూ వెళ్తుంది. మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంకి వచ్చేసరికి దేశం ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకుంటుందనేది ప్రభుత్వ ప్రచారం ఏదైతే ఉందో వాటికి ఆధారమైనటువంటి ఉపాధి లెక్కలు, అలాగే ఆదాయాలు పెరగటం, వినిమయం పెరగటం, ఈ విషయాల్లో ప్రభుత్వ లెక్కలు అనేటువంటివి అన్నీ కూడా సరైనటువంటి కాదు, వాస్తవమైనటువంటి అంకెలు కాదు. నిజ జీవితంలో వీరి యొక్క ఆదాయాలు పడిపోయి, ఉపాధి అవకాశాలు పడిపోయి, వినిమయం బాగా దెబ్బతిన్నటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశం మనం పరిశీలన చేసుకున్నప్పుడు పేదరికం కూడా ఈ సంక్షోభ కాలంలో బాగా పెరిగింది. పేదరికం పెరగటం వల్ల ఆదాయాలు తగ్గిపోతాయి. అందువల్ల దీని ప్రభావం జీడిపి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మరో అంశం ప్రభుత్వం యొక్క వ్యయం ఈ కాలంలో పెరగాల్సినంత మోతాదులో పెరగలేదు. వాస్తవంగా కరోనా దేశం మొత్తం విజృంభించింది. కోట్ల మంది, సుమారు 1 కోటి మంది దాకా దీనికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజానీకం చనిపోయారు. ప్రపంచంలోనే 2వ స్థానంలో మనం ఉన్నాం ఈరోజు. ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ కరోనాని అరికట్టడంలోనూ, ఈ కరోనా బారి నుండి ప్రజలను రక్షించడంలోనూ, దానికి అవసరమైనటువంటి నిధులు ఖర్చు పెట్టడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ విధంగా ఖర్చు పెట్టలేదు దీన్ని కంట్రోల్ చేయడానికి. అందువల్ల కష్టకాలంలో, కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ స్తంభించినటువంటి నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం ప్రమాద స్థితిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖర్చు అనేటువంటిది బాగా తగ్గించేసింది. ప్రభుత్వం ఖర్చు తగ్గించడం వలన అది జీడిపి మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. అందువల్ల జీడిపి పెరగటానికి ప్రభుత్వ ఖర్చు పెరిగితే జీడిపి ఖర్చు ఆటోమేటిక్గా పెరిగింది. కానీ రెండో వైపు వైరుధ్యంగా ప్రభుత్వ ఆదాయాలు పడిపోయి, మరొకటి అప్పులు బాగా పెరిగిపోయి, ప్రభుత్వం యొక్క అప్పులు. అంటే బడ్జెట్లో 2020-21లో ప్రతిపాదించినటువంటి ద్రవ్య లోటు
సుమారు 7,90,00,000. జీడిపిలో మనం చూసుకున్నప్పుడు దాని ద్రవ్యలోటు 3.5%. ఇది ద్రవ్య పెట్టుబడి పెట్టినటువంటి షరతు. ఈ 3.5% దాటి అదనమైనటువంటి అప్పులు కేంద్ర ప్రభుత్వం చేయకూడదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 3% దాటి అప్పులు అనేటువంటి చేయకూడదు. అలా చేస్తే భారతదేశం మీద అనేక షరతులు అదనంగా ప్రపంచ బ్యాంక్ కానీ ద్రవ్య పెట్టుబడి ఇవన్నీ విధించడం అవకాశం ఉంటుంది. అందువలన ఈ 3.5% కూడా అప్పు తెచ్చుకునేటటువంటిది కూడా దాటిపోయింది. 120%కి ఈరోజు అదనంగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 10 లక్షల కోట్లు అదనంగా అప్పు అనేటువంటిది ఇప్పటికే తెచ్చుకున్నారు. 7.9 కోట్ల నుండి 10 లక్షల కోట్లకి దాటిపోయింది. అందువల్ల ద్రవ్యలోటు ఆల్రెడీ పెరిగింది. కానీ ఆ ద్రవ్యలోటు పెరిగినటువంటిది ప్రజల మీద ఖర్చు పెట్టకుండా, ప్రజలు ఖర్చు పెట్టడం వల్ల అది ఆదాయ రూపంలో మారి అది వినియోగంలోకి వెళ్ళి తిరిగి జీడిపిలోకి వెళ్తుంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా అత్యధికమైనటువంటి ప్రజానీకంలోకి ఈ ఆదాయాన్ని ఖర్చు పెట్టకపోవటం వలన జీడిపి పెరిగిందనేటువంటిది కూడా మనం కరెక్ట్గా చెప్పలేము. దాని తర్వాత ప్రైవేట్ పెట్టుబడులుగా చూసుకున్నప్పుడు ఈ కాలంలో పెట్టుబడులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2వ త్రైమాసికంలో పెరిగినాయి. స్థిర పెట్టుబడి పెరిగిందని ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ స్థిర పెట్టుబడి స్థిరంగా ఉంటుందా అనేటువంటి చెప్పలేము. ఈ స్థిర పెట్టుబడి ఎక్కువ భాగం ఎగుమతుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో ఎగుమతులు పెద్దగా పెరగలేదు. ప్రపంచం మొత్తం లాక్డౌన్ విధించినటువంటి మనం చూసాం. ఇప్పటికి కొన్ని దేశాలు లాక్డౌన్లో ఇంకా అనేక షరతులతోటి అనేక నిబంధనలతోటి కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో తిరిగి 2వ వేవ్ కరోనా విజృంభిస్తున్నటువంటిది. ఇప్పటికీ ఎగుమతులు బాగా పెరుగుతాయి అనేటువంటివి మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అందువల్ల ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి అని ప్రభుత్వం చెప్పేటటువంటి వాదన ఏదైతే ఉందో, స్థిర పెట్టుబడులు అది స్థిరంగా కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. ఎగుమతులు ఆశాజనకంగా పెరిగితేనే ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సంక్షోభంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో భారతదేశం యొక్క ఎగుమతులు వేగంగా పెరిగేటటువంటి ప్రశ్నే లేదు. అందువలన ఎగుమతులు పెరగడానికి అవకాశం లేనప్పుడు, వేగంగా పెట్టుబడులు స్థిరంగా కొనసాగడానికి అవకాశం లేనప్పుడు, ప్రభుత్వ వ్యయము ప్రజల మీద ఎక్కువగా పెట్టేటటువంటి పరిస్థితి లేనప్పుడు, అలాగే ప్రజలు ఉపాధి అవకాశాలు బాగా పెరిగి వారికి ఆదాయాలు పెరిగి ఆ ఆదాయాలు కాస్త వినిమయంలోకి వచ్చి వినియోగ వ్యయం బాగా పెరగటం చోటు చేసుకుంటేనే జీడిపి పెరిగి. కానీ ఇవన్నీ కూడా లేవు. ఇప్పుడు ఇవన్నీ ఊహించిన దానికన్నా చాలా దూరంలోనే ఇప్పటికీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మేము ఊహించిన దానికన్నా ఇవన్నీ కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. దానివల్లనే 2020-21 ఆర్థిక త్రైమాసికంలో జీడిపి బాగా వేగంగా పెరిగింది. ఊహించిన దానికన్నా తరుగుదల బాగా తగ్గింది. 7.5%కే పరిమితమైంది. దీని నుండి భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే కాలంలో వేగంగా కోరుకుంటుంది. 2020-21 మార్చికి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ మైనస్ నుంచి ప్లస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటి ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బేస్లెస్ అంకెలు, అంకెలను తారుమారు చేసి ఆర్థిక వ్యవస్థ బాగా వెలిగిపోతుంది, వేగంగా సంక్షోభం నుంచి బయటపడుతుంది అనేటువంటి కలర్ పిక్చర్ ఇవ్వటం తప్ప ఆర్థిక వ్యవస్థ నిజంగా కోలుకోవటం లేదు. ఇది బాగా పెరగటం లేదు. ఇప్పుడున్నటువంటి 2వ త్రైమాసికం కానీ మొదటి త్రైమాసికంలో వచ్చినటువంటి లెక్కలు జీడిపి ఇది బలము కాదు, కేవలం ఇది వాపు మాత్రమే. ఇది బలంగా ఉండాలంటే, ఈ వాస్తవ రూపంలో చేరాలంటే ప్రజలకు ఆదాయాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. పెరిగేటటువంటి జీడిపి అది ప్రజల ఉపాధి అవకాశాల పెరుగుదలకి, ఆదాయాన్ని పెంచడానికి, ఆదాయం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. మార్కెట్లోకి వచ్చినటువంటి సరుకులకి కొనుగోలు పెరగలిగినప్పుడు
ఆ వస్తువులకు డిమాండ్ కలిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి భారతదేశం సంక్షోభం నుంచి కోలుకుంటున్నట్లు మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి అనేటువంటి ఇప్పుడు దేశంలో లేదు. ప్రభుత్వం చెప్తున్నట్లు ఇది వేగంగా కోలుకునేటటువంటి ఆర్థిక సంక్షోభం కాదు, దీర్ఘకాలం పాటు కొనసాగేటటువంటిది. ఈ దీర్ఘకాలం పాటు కొనసాగేటటువంటి సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు, విధానాలు అనేటువంటివి ఇప్పుడు చేపట్టడం లేదు. ఇప్పుడు చేపడుతున్నటువంటి విధానాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ లేకపోతే ఆర్థిక కార్యకలాపాలు, భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా మరింత కేంద్రీకృతం అవుతున్నాయి. డీసెంట్రలైజ్డ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి కాస్త కేంద్రీకృతమై కొద్దిమంది చేతుల్లోకి పోగుపడుతూ ఉంది సంపద అంతా. ఇది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసేది తప్ప ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపెట్టేటటువంటిది కాదు. లెక్కల్లో తారుమారు చేసి బాగా ఉందని ప్రొజెక్ట్ చేసిన నిజ జీవితంలో దేశ ప్రజలు చాలా దెబ్బతింటూ ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆదాయాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువలన నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పినటువంటి రెండో త్రైమాసికం యొక్క లెక్కలు వాస్తవమైనటువంటి కాదు, ప్రజలకి మాయ చేసేటటువంటి లెక్కలు తప్ప నిజ జీవితంలో వాస్తవికతను రూపొందించేటటువంటివి కావు.